సో జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అనేటువంటిది ఇట్ ఈజ్ లైక్ ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ అండి, పరోక్షంగా మనం కట్టేటువంటి ట్యాక్స్ ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. మనందరికీ తెలుసు, ఆల్రెడీ ఇండియన్ ఎకానమీలో చదువుకున్నాం. సో ట్యాక్సెస్ అనేటువంటి రెండు రకాలు, ఒకటి డైరెక్ట్ ట్యాక్స్, రెండు ఇండైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ అంటే నేరుగా ప్రజలు చెల్లించేది డైరెక్ట్ ట్యాక్స్ అంటాం. దానికి ఎగ్జాంపుల్గా మనం చూసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ అని అంటాం. ఇండైరెక్ట్గా చెల్లించేటువంటి ట్యాక్స్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అని అంటాం. దానికి ఎగ్జాంపుల్గా మనం తీసుకుంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. క్లియర్. సో ఇది భారతదేశంలో అమలు చేస్తూ ఉన్నారు. అది 1 జూలై 2017 నుంచి అమలు చేయడం జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి జిఎస్టీకి సంబంధించి ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే జిఎస్టీకి సంబంధించి ఒక రాజ్యాంగ సవరణ చేశారు. దాన్ని కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అని అంటాం. సో జిఎస్టీకి సంబంధించినటువంటి కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ఏది అంటే 101 అండి.